హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి అటానమస్ కాలేజ్ అంటే ఏంది, అటానమస్ కాలేజ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మీరు ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. అటానమస్ కాలేజ్ చేయడం వల్ల మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ అటానమస్ కాలేజ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి కూడా ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే టీఎస్ ఎంసెట్ 2024 గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చేంత వరకు. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మెయిన్గా చూసుకున్నట్లయితే అటానమస్ కాలేజ్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ మనకైతే రావడం జరిగింది. కాబట్టి అటానమస్ కాలేజ్ అంటే ఇట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఓన్ వే. లైక్ ఏ విధంగా ఓన్ వే అంటే మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ వచ్చేసి మన యొక్క ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కూడా మన కాలేజ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఏదైతే ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాసి ఉంటాం కదా, ఆ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ రాసినటువంటి పేపర్స్ కూడా మన కాలేజ్లోనే పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తారో, ప్రొఫెసర్ చెప్తారు కదా, వారు మాత్రమే మీ యొక్క పేపర్ కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అటానమస్ వల్ల మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు కరికులం కానీ అదేవిధంగా యాక్టివిటీస్ కానీ లైక్ ఏ విధంగా అంటే మనకి కండిషన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క అటానమస్ కాలేజీ ఏ విధంగా అంటే మనకు జేఎన్టీయూ అఫిలియేట్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క అటానమస్ కాలేజీలో ఏంటంటే మన రూల్స్, మన కండిషన్స్ మనకే ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ కాలేజ్, టోటల్ ఇట్ డిఫరెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇంకా మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి అనమాట, మీకు ఏమైనా చిన్న నుంచి పెద్ద డౌట్ ఉన్నా కానీ మనకు మన ఫ్యాకల్టీ అయితే సాల్వ్ చేస్తారు. అదేవిధంగా అటానమస్ కాలేజ్ ఖచ్చితంగా అయితే ల్యాబ్స్ కానీ, ఆడిటోరియం కానీ, అదేవిధంగా మనకు స్పోర్ట్స్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకు మరి అటానమస్ కాలేజ్కి ఇంత అక్రిడిటేషన్ ఇస్తారంటే అటానమస్ కాలేజ్ అంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉండాలి కాబట్టి దాని అటానమస్ అని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇక్కడ మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే అటానమస్ కాలేజ్లో పేపర్ కరెక్షన్ ఒకటి, అదేవిధంగా గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అయితే ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా మంది డౌట్ అయితే మరి అటానమస్ కాలేజ్ మాకు ప్లేస్మెంట్స్ వస్తాయా? ఎస్, మనకు ప్లేస్మెంట్స్ కూడా మనకు మంచిగానే ఉంటాయి. మనకి మంచిగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. మనకి ఇక్కడ అటానమస్ కాలేజ్లో వచ్చేసి ఖచ్చితంగా ఎక్కువ సిఆర్టీ అని ఉంటుంది అనమాట. సిఆర్టీ అనమాట. సిఆర్టీ అంటే ఇక్కడ మనకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనమాట. ఇంకా మనకు ఒక బ్యాచ్ తయారు చేస్తారు. మీరు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు థర్డ్ ఇయర్ లోపు మీ అటువంటి సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాలి. 1-2 సబ్జెక్ట్ ఉన్నా కానీ మీకు అయితే నెక్స్ట్ ట్రైనింగ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరైతే పార్టిసిపేట్ చేసి తర్వాత మీకు ప్లేస్మెంట్ వచ్చినప్పుడు మీరు 1-2 సార్లు అయితే చెప్పి కూడా వారికి మీరు ఎగ్జామ్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్లాసెస్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన అటానమస్ వల్ల మనకి ఏంటంటే మన టైమింగ్స్ మనకు ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ కంపేర్ టు అదర్ కాలేజ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ వచ్చి చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు గవర్నమెంట్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అక్కడ సెమిస్టర్ ఫీజు 1300 ఉంటే మన కాలేజ్ వచ్చేసి అయితే లైక్ 1500 కావచ్చు, 700 కావచ్చు. ఇక్కడ మనకు ఒక 200-400 వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కంపేర్ టు గవర్నమెంట్ కాలేజ్లో చూసుకున్నట్లయితే మనకు కాలేజ్ ఫీజు కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది. ఒక 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. కాకపోతే మాకు అందులో 30,000 మనం కడుతున్నాం కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకైతే అది ఉంటుంది అనమాట. మళ్ళీ మీకు ఏమన్నా గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా మీకు ఏమన్నా ఈవెంట్స్లో లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ కానీ, ఏమైనా డ్రామాస్ కానీ, మీకు ఏదైనా ఐడియా ఉన్నా కానీ మన దగ్గర అయితే ఇక్కడ అటానమస్ కాలేజ్ అయితే ప్రతి ఒక్కరు అయితే మీకు అయితే లైక్ ఈ విధంగానే మంచిగా మోటివేట్ చేయడం కానీ అన్నీ అయితే చేస్తూ ఉంటారు. ఓకే, ఈ విధంగానే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.